అందరికీ ఉద్యమాభివందనాలు. గుడ్ మార్నింగ్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే నాతో ప్రెస్లో పాల్గొన్న నా ఉద్యమ సహచర సోదరులు రమేష్ గారు, అలాగే వీరేందర్ గారు, అలాగే నా ఉద్యమాభివందనాలు తెలుపుతూ, రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు, తెలంగాణ రాష్ట్రం కోసం క్రియాశీలక ఉద్యమ పాత్ర పోషించిన ఉద్యమ వీరులకు, అలాగే వరంగల్ ప్రాంతానికి చెందిన వరంగల్ బిడ్డలకే అధిష్టానం టికెట్ ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేము గత 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి, అలాగే ఆనాడు మళ్ళీ దశ ఉద్యమంలో ఎన్నో కేసుల పాలై, జైలు పాలై, మేము సైతం ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినాం. మరి అటువంటి మా పైన రమేష్, వీరేందర్, అలాగే రజనీ కుమార్తో పాటు మా కన్నా సీనియర్లు ఎవరున్నా కూడా, ఇదే వరంగల్ ప్రాంతానికి చెందిన మా కన్నా సీనియర్ ఉద్యమకారులైనా, మా కన్నా పార్టీలో సీనియర్లు ఎవ్వరున్నా కూడా దయచేసి అధిష్టానము పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారే కానీ, కేటీఆర్ గారే కానీ, హరీష్ అన్నే కానీ, కవితక్కే కానీ, ఇంకా ఉమ్మడి జిల్లా ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ పెద్దలందరికీ మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పార్టీ ప్రభుత్వం పోతే పార్టీ పోయిందని వారు స్వలాభం కోసం చాలామంది పార్టీ మారుతున్నారు. కానీ మేము పార్టీ పుట్టినప్పటి నుంచి, విత్తనాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి కూడా మేము పార్టీకి లాయల్గా ఉన్నాం. కాబట్టి దయచేసి మాలో ఎవరికైనా అధిష్టానం గుర్తించి మాకు పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఓట్లకు మేము ఆ గెలుపు కోసం ఎంత క్రియాశీలక పాత్ర పోషించినామో, అదే విధంగా అంతకన్నా ఎక్కువ ఓట్లు మాకు వస్తాయని మేము నవ్వుతున్నాం. ఎందుకంటే కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి ప్రజలు మమ్మలను, ఇక్కడ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ మమ్మల్ని గుర్తిస్తారు. అట్లా గుర్తించి ప్రేమించే మమ్మలను ఒకసారి అధిష్టానం కార్పొరేటర్గా అవకాశం ఇస్తే కార్పొరేటర్గా చేయడం జరిగింది. పార్టీలో కూడా మేము క్రియాశీలకం చేసినాం. కాబట్టి దయచేసి మరొకసారి మేము అధిష్టానానికి, కేసీఆర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండదండంగా ఉండే కార్యకర్తలను కాపాడుకోవాలి. వారు స్వలాభం కోసం పోతే, ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఎవరో పోతే దయచేసి వారిని బతిమాడించిన అవసరం కూడా మనకు లేదని నేను నమ్ముతున్నాం. మరి నాతో పాటు క్రియాశీలంగా ఉద్యమంలో పాటు పార్టీలో కూడా, అటు ప్రభుత్వంలో పార్టీలో సమానంగా నాకన్నా ఎక్కువ కూడా కష్టపడిన ఈ నలుగురిలో మాకు ఎవ్వరికి ఇచ్చినా కూడా మేము సంతోషంగా మేము వారి కోసం కష్టపడి వారి గెలుపులో మేము పాత్రలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మాకన్నా సీనియర్లు ఎవరున్నా, మాకన్నా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర ఎక్కువ చేసిన ఎవరికి ఇచ్చినా కూడా, వారెవరన్నా గుర్తించి పార్టీ ఇచ్చినా కూడా మేము వారు సంతోషంగా తెలియజేస్తున్నాం. దయచేసి మా మీడియా సోదరులు ఆనాడు ఉద్యమ సమయంలో మాకు వెన్నంటే ఉండి, మాకు రక్షణ కవచంగా ఉండి నిలిచిన మా ప్రెస్ సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీ మీడియా పరంగా అధిష్టానానికి చేరే విధంగా దయచేసి మీ వంతు సాయం కూడా మా ఉద్యమకారులకు, మా పార్టీలో పాత వారికి మమ్మల్ని మీరు దీవించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ, అలాగే సోదరుడు ఉద్యమ సహచరుడు ఎక్స్ కార్పొరేటర్ రమేష్ గారు మాట్లాడారు. అప్పుడు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ స్వలాభం కోసం ఉద్యమకారులను పక్కన పెట్టి వేరే వాళ్ళ స్వభావాల కోసం టికెట్లు ఇచ్చిన వాళ్ళు కొంతమంది గెలిచిళ్ళు, కొంతమంది ఏర్పడి గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ పార్టీ మారుతున్నారు. కానీ 2001 నుంచి ఉన్నోళ్ళు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోసిన వాళ్ళు ఎవరు పార్టీని వదిలిపెట్టి పోతలేరు, పార్టీలనే ఉన్నారు. దయచేసి ఆనాటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మీరైతే ఎవరికైతే
టికెట్లు ఇచ్చి మీ స్వభావం కోసం ఇచ్చిండ్రో మీరు ఆత్మ పరిశీలన చేసుకొని పార్టీకి ప్రజలకు మీరు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ లోక్సభ స్థానాన్ని సీటు ఏదైతే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పక్షాన మా ఉద్యమకారులకే టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా ప్రధానంగా మా పార్టీ అధిష్టానాన్ని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమ సమయంలో నాడు కేసీఆర్ గారి పిలుపుని అందుకొని విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి ఎన్నో కేసులు, ఎన్నోసార్లు జైళ్ళు, లాఠీ దెబ్బలు ఎదుర్కొని ఇదే హరిత హోటల్లో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి సందర్భంలో మా మీద రౌడ్ షీట్ కూడా ఆ రోజు అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మేము టికెట్ అడగడంలో తప్పు లేదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా నాడు కేసీఆర్ గారి పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా వారు వెంట నడిచినాం. వారి సారథ్యంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి పనిచేసినాం. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులుగా చట్టసభల్లోకి వెళ్ళాలి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసినట్టు ఉద్యమకారులుగా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీకి అవకాశాలు ఇచ్చినట్టుగా మాకు కూడా ఇక్కడ ఇస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇవ్వలేదు. అయినా కూడా పార్టీ లైన్లో ఉంటూ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకులుగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మేము భాగస్వామ్యమైనాం. ఇప్పుడు మొన్న ఏదైతే పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఓటమి చవి చెందిన తర్వాత కూడా ఈ పునర్వైభవం, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటాలకు నిలయమైనటువంటి ఈ వరంగల్లో గత వైభవం ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ వైభవం అంటే ఈ ఉత్తర తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఉండే అటువంటి వరంగల్ జిల్లాలో కొంతమంది నాయకుల స్వలాపేక్ష కొరకు పార్టీ నిర్వీర్యం కావడం జరిగింది. అటువంటి పార్టీని మళ్ళొక్కసారి పునర్జీవనం పోసుకొని గత వైభవాన్ని తీసుకురావాలంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి మా ఉద్యమకారులకు కనుక అవకాశం ఇచ్చినట్లయితే ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా పబ్లిక్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి కూడా మా అధిష్టానాన్ని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల మూడు ఏదైతే ఉందో ఉద్యమకారులకు ఇస్తేనే గెలిపించుకుంటామని చెప్పేసి పార్టీలకు అతీతంగా అంటూ ఉన్నారు కనుక రాష్ట్ర పార్టీ అధిష్టానం గౌరవం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా పార్టీ పెద్దలంతా కూడా ఆలోచించి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వరంగల్ లోక్సభ సెగ్మెంట్ బీఆర్ఎస్ సీట్ను ఉద్యమకారులుగా మాకు అవకాశం ఇవ్వాలి, భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి కూడా మేము ధీమాను కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా వాళ్ళ స్వలాభం కోసం పదవులు అనుభవించి 10 సంవత్సరాలుగా ఈ ప్రజల ఈ పార్టీ కార్యకర్తల శ్రమతోని గెలిచినటువంటి వాళ్ళు అధికారం 2 నెలలు కోల్పోయిన వెంటనే ఈరోజు వాళ్ళ పదవుల ఆకాంక్ష కోసం మిగతా రాజకీయ పార్టీలకు పోతా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కష్టకాలంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదన్నటువంటి సందర్భంలో తెలంగాణ కోసం జెండాలు పట్టినటువంటి మేము ఏదైతే మా యవ్వనాన్ని విలువైనటువంటి ఏదైతే భవిష్యత్తును కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఫనంగా పెట్టి పోరాటం చేసినటువంటి మాకు కనుక పార్టీ టిక్కెట్లు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మాకున్నటువంటి కొంత సోషల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర మీడియా ప్రసార సాధనాలలో ఏంటంటే ఏ రాజకీయ పార్టీ మా పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు టికెట్లు ఖరారు చేస్తామున్నామని చెప్పేసి కూడా మాకు తెలిసింది. దయచేసి పార్టీ అధిష్టానం దీనిపైన మీరు పునరాలోచించాలి. ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు, ఎవరైతే ఈ వరంగల్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధనపేట, పాలకుర్తి, భూపాలపల్లి, స్టేషన్ గణపురం, పరకాల ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృత పరిచయాలు ఎవరికి ఉన్నాయి, ఎవరి నాయకత్వం అంతా కూడా గతంలో ఉప ఎన్నికలలో కావచ్చు తెలంగాణ ఉద్యమ సమయంలో మేమంతా పనిచేసినాం కనుక ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా మా అందరికీ కూడా విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. అన్ని పార్టీ రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి కనుక మాకు అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. మేము అధికారంలో ఉన్నప్పుడు అడిగినాం, అవకాశం ఇవ్వలేదు. కానీ ఈరోజు మేము పార్టీని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనతో ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారం కోల్పోయినా కూడా పార్టీని పునర్వైభవం తీసుకురావాలంటే మన కార్యకర్తలు మా ఉద్యమకారులకు వేయాలని చెప్పేసి కూడా మేము పార్టీని అప్పీల్ చేయడం జరుగుతుంది. పార్టీ ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు ఏదైతే తీసుకునేటువంటి నిర్ణయం
పార్టీ కార్యకర్తలు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అధిష్టాన నిర్ణయం ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏం ఆలోచిస్తూ ఉంది, ఎవరైతే బాగుంటుంది, ఉద్యమకారులకు ఇస్తేనే బాగుంటుంది, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఎవరు మొప్పు పొందడానికో, ఎవరు పార్టీని ఇవ్వకపోతే వీడుతారు అని చెప్పేసి ఆ బ్లాక్ మెయిల్కు తలోకి కనుక వారి కుటుంబ సభ్యులకు కనుక ఇస్తే ఇక్కడ పార్టీ కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరు. పార్టీ కూడా ఆ రకంగా ఆలోచించదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా మేము మా ఉద్యమకారులకు కనుక మీరు టికెట్లు ఇచ్చినట్లయితే అందరూ ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా కేసీఆర్ గారికి వరంగల్ పార్లమెంట్ సీటును బహుమానంగా ఇచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ ముఖ్యంగా మా వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా పార్టీకి సంబంధించినటువంటి దళిత నాయకత్వం ఏదైతే గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, మధ్యలో వచ్చినటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా దళిత నాయకత్వం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మా పార్టీ లీడర్లంతా కూడా మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రెండో శ్రేణి నాయకత్వాన్ని వెలుగులోకి రాకుండా కూడా ఇప్పుడున్నటువంటి ప్రధాన నాయకత్వమే చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 3 దఫాలుగా బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి, ఏదైతే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరించి ఇమీడియట్లీ అధికారం కోల్పోయినట్టు పార్టీ మారిన వెంటనే ఇక్కడ ఏదో దళిత నాయకత్వానికి బీఆర్ఎస్ పార్టీలో కొదువలేదు. యంగ్ జనరేషన్గా ఇక్కడ ఉన్నట్టు వేదిక మీద మేము నలుగురమే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలామంది నాయకత్వం యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో ఉన్నారు. మా పార్టీ శ్రేణులకు కూడా మేము ఈ సందర్భంగా కూడా ఒక విజ్ఞప్తి, ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మెజార్టీగా ఈ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు వరంగల్ పార్లమెంట్ కావచ్చు, వర్ధనపేట కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, హన్మకొండ జెడ్పీ చైర్పర్సన్ సంబంధించిన సీట్లు ఇవన్నీ కూడా రిజర్వ్డ్ స్థానాలు కాబట్టి ఎవరు కూడా ఆధారపడద్దు, మన నాయకత్వానికి కొదవలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా పార్టీ శ్రేణులకు మేము అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. 100% మేము పార్టీలో ఉంటాం. వేరే వాళ్ళకంటే మాకంటే ఇంకెక్కువ ఎవరైనా ఈ జిల్లాలో వరంగల్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మాకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో కేసులు పెట్టుకొని జైల్లో పోయి జీవితాలను ఫనంగా పెట్టి త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తే మేమే భుజాల మీద వేసుకొని ముందుండి గతంలో ఎట్లయితే పనిచేసినాం ఉప ఎన్నికలలో గట్లనే పనిచేస్తామన్నా. నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురు కూడా ఈ సమాజానికి కానీ మీకు కానీ సుపరిచితులు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తు నడుతున్న సందర్భంలో మరి యువకులమైనటువంటి మేము కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి మరి జైలు పాలైనటువంటి పరిస్థితి కూడా మరి ఆనాడు సమాజం చూసింది, మరి మీరు చూశారు, ఆ పార్టీ అధిష్టానం కూడా తెలుసు. మరి రాబోయేటువంటి వరంగల్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో మరి అధిష్టానము మరి ఎలాంటి భేషజాలు పోకుండా మరి సమాజంలో అంటే ఈ వరంగల్ పార్లమెంటు 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి జనాభా ప్రకారము, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ప్రకారము, సర్వేల ప్రకారమే మరి ఆ అభ్యర్థిని ఎంపిక చేస్తా అనేది ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి విశ్వసనీయ వర్గాల వల్ల తెలుస్తూ ఉంది. మరి ఎలాంటి అంటే పార్టీకి సంబంధం లేకోకుండా మరి కనీసం పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేనటువంటి వ్యక్తులకు మరి రాబోయే లోక్సభ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుందనేది ఒక విశ్వసనీయ సమాచారం తెలుస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మరి చేతులు వచ్చి దండం పెడతా ఉన్నాం వాళ్ళకి. ఎందుకంటే మరి అనేకమైనటువంటి ఉద్యమాలలో, అనేకమైనటువంటి సంఘటనలలో మరి మేము ఉన్నాం. మరి ఆనాడు చదువుకోకుండా మా జీవితాలని పణంగా పెట్టి మరి ఆ రోజు ఉద్యమాలు చేసి మా జీవితాలు మరి ఉద్యోగాలకు కాకుండా ఈరోజు ఏ వ్యాపారాలు చేసుకోకుండా ఈరోజు మేము మిగిలిపోయినాం. మరి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కూడా ఉన్నాము, పార్టీ నిర్మాణంలో కూడా ఉన్నాము. మరి అనేకమైనటువంటి ఎన్నికలలో గెలుపొందటానికి కూడా మేము పనిచేసినాము. మరి రాబోయే రోజుల్లో లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడానికి మరి మేము సరిదూకమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ 2 కేంద్రాల్లో బ్రహ్మాండంగా ఉద్యమం నడిచింది. మరి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి చట్టసభల్లో అవకాశాలు మరి కాకతీయ యూనివర్సిటీకి విద్యార్థులకు, ఉద్యమకారులకు ఇవ్వలేదు. మరి అధిష్టానానికి మేము అడుగుతా ఉన్నాం, మరి
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు చట్టసభలో అవకాశం ఇచ్చారు కానీ మరి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యమకారులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులు మరి చట్టసభలో ఓటానికి అర్హులు కారా అని మేము అడుగుతా ఉన్నాం. ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మరి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసి తన కుటుంబానికి మరి టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నటువంటి బడా నాయకులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. గతంలో నీ వల్లనే ఉద్యమకారులు అందరూ కూడా విచ్ఛిన్నమైపోయారు. గతంలో నీ వల్లనే మరి ఉద్యమకారులు పైకి రాకుండా పోయారు. ఇప్పుడు కూడా ఈ పార్టీని సర్వనాశనం చేయడానికి చూస్తున్నటువంటి వాళ్ళకి ఖబర్దారుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల తీర్పు ప్రకారము మరి మరొకసారి అవకాశం టీఆర్ఎస్ పార్టీకి రాలేదు. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ 4-5 సంవత్సరాల తర్వాత రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో తెచ్చుకోవడానికి మన అందరం కూడా కృషి చేయాలి తప్ప కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మరి టికెట్లు ఇచ్చుకునే పద్ధతిలో చూసుకున్నట్టయితే మేము ఊరుకోబోము. అదేవిధంగా సమాజం కూడా ఇట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వదు. మరి అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చినట్టయితే మరి కులాలకు మతాలకు అతీతంగా తప్పకుండా ఉద్యమకారులను గెలిపించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నలుగురం కూడా మరి 7 సెగ్మెంట్లో అందరికీ సుపరిచితులు అయినటువంటి వ్యక్తులమే. మరి మాకు గనక ఇచ్చినట్టయితే అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి మీకు టికెట్ తెచ్చుకుంటే మేము గెలిపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే దానికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, పార్టీ అధిష్టానానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకి ఉద్యమకారులకు జైలుకు పోయిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి తప్ప మరి కనీస ప్రాథమిక సభ్యత్వం లేనటువంటి వ్యక్తులకు పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వొద్దని చెప్పేసి మేము అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీ అధిష్టానం మాకు విశ్వసనీయ వర్గాల వాళ్ళకి తెలిస్తేనే మేము పార్టీని పునఃపరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. మేము అప్పుడు ఆలోచిస్తాం, అధిష్టానం మాతో మాట్లాడిన దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం. మాకే ఇస్తుందని మా ఆశాభావం. ఒకవేళ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే పార్టీ మమ్మల్ని పిలిచి మాట్లాడితే మేము నిర్ణయం తీసుకుంటాం. పస్నూరు దయాకర్ గారికి టికెట్ ఇస్తే వద్దంటలేదు, మేము మాకేమంటున్నాం. ఒకవేళ మార్చే పరిస్థితి అధిష్టానం దగ్గర పరిశీలనలో కనుక ఉంటే ఖచ్చితంగా మేము నలుగురు ఉన్నాం ఉద్యమకారులు, మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక్కసారి 2 సార్లు అవకాశం ఇచ్చారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అడుగుతున్నాం. మేము విచారించేది లేదు, ఎవరికి ఇచ్చినా చేస్తాం. మా నలుగురిట్లో ఎవరికి ఇచ్చినా చేస్తాం 100%. మరి విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరుల మిత్రులకు మరి పార్లమెంటు ఎన్నికలలో పోరాటాల గడ్డ, ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి ఈ తెలంగాణ గడ్డ వరంగల్ మరి అడ్డగా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఉద్యమకారులైనటువంటి మేము 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి విద్యార్థిగా, ఉద్యమకారులుగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా అనేక కార్యక్రమాలలో పాల్గొని మరి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టినటువంటి మరి నిర్వహించినటువంటి ఓ కార్యకర్తలుగా ఇవాళ అడుగుతున్నటువంటి సందర్భం. మరి పత్రికా ముఖంగా మేము ఈరోజు పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పార్టీని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారులైనటువంటి మరి మేము మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లిన సందర్భంలో మరి చిన్న మార్పు కోరుకొని ఇలా ప్రతిపక్ష హోదాను టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ప్రజలు. మళ్ళొక్కసారి కూడా ఆలోచిస్తూ ఉన్నారు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ వరంగల్ జిల్లా మళ్ళా బీఆర్ఎస్లో ఒక ఉద్యమకారుల కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపిస్తామన్నటువంటి ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా ఉద్యమకారులకు ఇస్తే సముచితంగా ఉంటుంది, ఖచ్చితంగా గెలిపిస్తామన్నటువంటి మరి పార్టీలకు అతీతంగా ఈరోజు ఆలోచించేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల మనోభావాలను, ఆ ప్రజల యొక్క మనస్సును అర్థం చేసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కాకతీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా వరంగల్ నగర నడిబొడ్డున కాళోజీ సాక్షిగా ఈరోజు మరి హరిత హోటల్లో మేము పత్రికాముఖంగా మరి పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మా విజ్ఞప్తిని మరి మన్నించాల్సినటువంటి అవసరం ఉన్నదని పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏమంటున్నాం అంటే మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అన్నా, ఏ పార్టీ అయినా కానీ గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వడం అనేది సహజంగా జరిగేటువంటి ఆలోచన. మాలో ఏం చూసి మేము గెలవలేమన్నటువంటి ఆలోచనలు ఇలా పార్టీ ఉన్నదన్నది మేము పార్టీని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
మాకు కూడా అవకాశం ఇచ్చి చూడండి, మేము అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామన్నటువంటి ధీమాతోటి ఇలా మేము ధైర్యంగా ఉన్నాం కాబట్టి పార్టీని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పార్టీని కూడా మరొక్కసారి పునరాలోచించామని అడుగుతా ఉన్నాం. మాకంటే మిత్రుడు చెప్పినట్టు మాకంటే ఎక్కువ సామాజిక వర్గం కానీ, మాకంటే ఎక్కువ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు కానీ, మాకంటే ఎక్కువ అన్ని వర్గాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని నిజంగా కూడా పార్టీ మరి నేను సూచిస్తే ఖచ్చితంగా పార్టీలలో మేము ఉంటాం. పార్టీని విడిపోయేది లేదు, పార్టీని పక్కకు పెట్టి మేము పనిచేసేది లేదు. పార్టీతోని మా నాయకత్వంతో మరొక్కసారి ఆలోచించండి. మా నలుగురితో పాటు ఇంకెవరైనా ఉద్యమకారులు ఉంటే వాళ్ళకి ఇచ్చినా మాకేం బాధలేదు, మాకే ఇవ్వాలి, ఇలా మేమే ఉన్నామని మేము అనడం లేదు. పార్టీ ఉద్యమకారులకి ఏమని అడుగుతున్నాం, ఈ జిల్లాలో సామాజిక వర్గంగా ఆర్థికంగా మంచిగా అందరితో సత్సంబంధాలు ఉన్నటువంటి మరి వ్యక్తులను సూచించి గెలిపించుకునేటువంటి బాధ్యత మా మీద ఉన్నది అనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్నా. పార్టీకి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నలుగురమే కాకుండా ఉద్యమకారులు, వరంగల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైనా మంచి దొరకబడితే 100% మేము పార్టీలలోనే పనిచేయడానికి పార్టీ ఆలోచించాలని తెలియజేస్తున్నాం.